ఎందుకు ఆపరేషన్స్ అన్ని సక్సెస్ కావు, ఓన్లీ కొన్ని సక్సెస్ అవుతుంటాయి అనే దాని గురించి చిన్న 4 పాయింట్లు చెప్తాను. ఎనీ గుండె ఆపరేషన్ దాంట్లో బేసిక్గా మనం బైపాస్ చేయాల్సినటువంటి రక్తనాళాల్లో ఎక్కువ బ్లాక్స్ ఉన్నాయా, మల్టీ బ్లాక్స్ ఉన్నాయంటే ఒక రిస్క్ ఫ్యాక్టర్. రెండోది ఎల్వి డిస్ఫంక్షన్ అంటారు, అదే పంపింగ్, హార్ట్ పంపింగ్. 27% అంటే నేను చదువుకున్న రోజుల్లో ఆ సర్జరీలు చేసేవాళ్ళం కాదు. నేనే ఎందుకు రిస్క్, తలనొప్పి ఎందుకు, ఏమన్నా అయిపోతే మళ్ళీ ఇల్లు వచ్చి మాకు అలా పడుకోవడం ఎన్ని అవసరం అని చెప్పేసి మేమే వదిలేసేవాళ్ళం. ఆ రోజుల్లో అసలు చేసేవాళ్ళం కాదు. నేను 20 years బ్యాక్ నేను ఎంసీఏ చేసినప్పుడు నిమిషం. ఇప్పుడు రానంటే టెక్నాలజీ, ఎక్స్పీరియన్స్ ఇవన్నీ వచ్చిన తర్వాత చేస్తా ఉన్నాం ఇప్పుడు. సో దానివల్ల అది ఒకటి. సో ఎల్వి డిస్ఫంక్షన్ అనేది చాలా రిస్క్ ఫ్యాక్టర్. అది ఎంత తక్కువగా ఉంటే అంత రిస్క్ ఎక్కువగా ఉంటుంది, చనిపోయేదానికి ఆస్కారం ఉంటుంది ఆపరేషన్. దాని తర్వాత మూడోది షుగరు, ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ ఫ్యాక్టరే. షుగర్ ఎంత ఎక్కువగా ఉంటే అంత ఇన్ఫెక్షన్స్ అన్నీ రావడము, దాని తర్వాత హార్ట్కి మనం బైపాస్ చేసిన రక్తం రావడం, మళ్ళీ వెంటనే బ్లాకులు రావడం అటువంటివి కూడా జరుగుతూ ఉంటాయి. సో ఇవి ఇంపార్టెంట్ రిస్క్ ఫ్యాక్టర్స్. నాలుగోది సర్జరీ ఎక్స్పీరియన్స్ కూడా చాలా ఇంపార్టెంట్. ఏదో ప్రతి సర్జరీ నేను ఎంసీ చేశాను, నేను కార్డియాక్ సర్జరీలో నేను చేసేస్తాను ఆపరేషన్ అనుకోవడం కూడా అది అందరూ చేయలేరు. ఎందుకంటే మన ఎవరెస్ట్ పర్వతం ఎక్కడము, చిన్న కొండ ఎక్కడం ఎంత తేడా ఉంటుందో అంత ఉంటుంది. గుండె సర్జరీలో ఎక్స్పీరియన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే అవి ఉండేది 2 millimeter సైజు రక్తనాళాలు ఉంటాయి. ఆ 2 millimeter సైజు రక్తనాళాలకి ఇంకొక 2 millimeter సైజు రక్తనాళాన్ని మనం కుట్టితే దాంట్లో బ్లడ్ పోవాలి. ఆ కుట్టినప్పుడు ఎడ్జ్ టు ఎడ్జ్ బ్లడ్స్ తీసుకోవడం అనేది ఒకటి. రెండోది ఏ రక్తనాళం బ్లాక్ ఎంత ఉందనేది మనకు ఒక ఐబాలింగ్ ఎక్స్పీరియన్స్ అంటారు దాన్ని, అటువంటివి కానీ. సో ఇవన్నీ కూడా అంటే ఎక్స్పీరియన్స్ చాలా మ్యాటర్స్ ఉంది. అందుకని ప్రతి ఒక్క కామన్ పేర్లు చెప్పడం బాగుండదు. ఏదో ఒక హాస్పిటల్కి పోతాం, ఆడెవరున్నారో మీకు తెలియదు, పేషెంట్కి తెలియదు, ఆయనకి ఎక్స్పీరియన్స్ ఎంత ఉందో తెలియదు, ఆయన గురించి పెద్దగా తెలియదు. ఏదో మనం ఆ మంచి ఫేమస్ హాస్పిటల్కి వచ్చేసాం కాబట్టి ఆపరేషన్ మంచిగా జరుగుతుంది అనుకోవడం కూడా అంత ఈజీ కాదు. కాబట్టి ఏదైనా సరే ఇవన్నీ కూడా ఏంటంటే వైటల్ ఆర్గాన్స్, హార్ట్, బ్రెయిన్, ఇటువంటివన్నీ కూడా ఇటువంటి ఆపరేషన్ పోయేటప్పుడు ఒక ఎక్స్పీరియన్స్, ఒక పేరున్నటువంటి హాస్పిటల్, దాంట్లో ఉన్నటువంటి సర్జన్స్ ఎంత ఎక్స్పీరియన్స్ ఉంది ఏంటి అనేది కొంచెం ఎంక్వైరీ చేసి పోవడం అనేది పోవాలి. అది మీకు అందరికీ చెప్తున్నాను. నేను అందరికీ కూడా ఎవరికన్నా మిమ్మల్ని అడిగినా కూడా ఈ సలహా చెప్తూ ఉండండి. ఇప్పుడు అయిపోయిన వాళ్ళలో నేను సర్జరీ చేస్తానంటే కాదు. సో ఎక్స్పీరియన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. అటువంటి వాళ్ళకే ఈ సర్జరీలన్నీ చేయగలరు. వాళ్ళకే ఈ డెత్స్, మార్టాలిటీ ఎక్కువ లేకుండా ఎక్కువ మంది సర్వైవ్ అయ్యేదానికి ఛాన్స్ ఉంటుంది. 4 సార్లు నా దగ్గరికి రావడం, ఏమైనా పర్వాలేదు సార్ చేయండి అనే కాన్ఫిడెన్స్ ఆయన నాకు ఇవ్వడము. మేము కూడా ఏంటంటే పేషెంట్ యొక్క కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఏమున్నాయని చెప్పి చూస్తున్నాం. కొన్ని కాంప్లికేటెడ్ కేసుల్లో వచ్చిన కేసుల్లో ఏం కాదులే అని చెప్పి పడుకోబెట్టి గతిపెట్టి కోజు అనేది ప్రాబ్లమ్స్ అయిపోతే మళ్ళీ రోజు చూస్తానే ఉంటాయి కదా, రోజు పేపర్లు వస్తూనే ఉంటాయి. సో అందుకని చెప్పేది అంటే పేషెంట్ కాన్ఫిడెన్స్ లెవెల్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దాన్ సర్జన్ ఎక్స్పీరియన్స్. సో పేషెంట్ మన దగ్గరికి కాన్ఫిడెన్స్ వస్తే మాకు కూడా చాలా కాన్ఫిడెన్స్ ఉంటుంది. ఏం కాదులే చేద్దాము, దీన్ని ఎలాగైనా సరే మనం రక్షిద్దాం, మంచిగా ఆపరేషన్ చేద్దాం అని చెప్పేసి అది ఉంటుంది. అలా కాకుండా అంటే ఆయన చేస్తారు మీరు ఎట్టేనండి బతికించండి, మా చేతిలో కొన్ని ఉండవు. ఎంతవరకు మా దగ్గర ఉంటాయనేది కొంచెం లిమిటేషన్స్ ఉంటాయి మాకు కూడా. పునర్జన్మనిచ్చిన మన వెంగళరెడ్డి సార్కు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అక్కడికి వెళ్ళడం జరిగింది. అతను క్రిటికల్ ఉన్నా పర్వాలేదు, సార్ వెంగళరెడ్డి సార్ బాగా చూస్తారు, సార్ ఎక్స్పీరియన్స్ బాగుందని నెట్లో కూడా చూస్తే సార్ 100% సక్సెస్ వచ్చింది. ఉన్నందుకు ఇంకా సార్ ముందే చెప్పాడు, కొంచెం క్రిటికల్ ఉంది, భయపడకు, మీరు ధైర్యంగా ఉంటే మంచిగా అవుతుందని చెప్తే యశోద వెళ్ళడం జరిగింది. ఆపరేషన్కి వెళ్ళేటప్పుడు ఫస్ట్లో కాన్ఫిడెన్స్ ఉన్నారు, కానీ మా మిత్రులు, మా ఫ్యామిలీ మెంబర్స్ అంతా వెళ్ళేటప్పుడు అందరూ కొంచెం నర్వస్ అయ్యారు. కానీ సార్ కొన్ని 2-3 విషయాలు నాకు ముందు చూపించడానికి వెళ్ళినప్పుడు కొంచెం ఇబ్బంది ఉంది, కానీ కొన్ని పార్ట్స్లో వెయిన్స్ కూడా బాగున్నాయి, అక్కడ
ఆపరేషన్ చేస్తే సక్సెస్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయని చెప్తున్నారు సార్. అదొక్కటి నా మైండ్లో ఉన్నది. ఆ ఒక్క కాన్ఫిడెన్స్ ఉన్నది. నేను బతుకుతాలే, నాకేం కాదు. ఆ కాన్ఫిడెన్స్ మీద సార్ కూడా మీరు చేయండి సార్ అని మా మా ఫ్రెండ్ ఇక్కడ మా బాల్య మిత్రుడు వెంబడి ఉన్నారు. అవునవును. ఇక మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ధైర్యంగానే ఉండి ఇంక ఏదైనా కానీ చేయించుకుంటే బాగుంటుంది. ఇక యశోద మీద ఒక నమ్మకం, ఇక సార్ మీద మేము నెట్లో ఇక్కడ ముంబైలో నా పార్ట్నర్ ఉంటాడు, బిజినెస్ పార్ట్నర్. అతను కూడా చెక్ చేసింది. చెక్ చేస్తే సార్ది పేరు బాగుంది, ధైర్యంగా వెళ్ళిపో అన్నాడు. ఇవన్నీ కలగలిపి అక్కడికి వెళ్ళిన తర్వాత సార్ మీద ఒక నమ్మకంతోనే వెళ్ళినాం. సార్ చేతివాటం బాగుంది. నాకైతే పునర్జన్మనిచ్చి చాలామంది అన్నారు, మీ సార్ కూడా మీకు అయింది అంత ఈజీ ఆపరేషన్ కాదు అది. ఇప్పుడు ఇంతకుముందు ఈ ఆపరేషన్ చేసుకున్న వాళ్ళు కూడా అక్కడక్కడ కలుస్తుంటారు సార్. కానీ మీరు తొందరగా కోలుకోవడం చాలా ఇబ్బంది ఉంటుంది. కానీ ఒక నెల తర్వాత నేను లేచి బయట తిరగడం స్టార్ట్ చేశాను. దేవుని దయ వల్ల అన్నీ మంచిగా జరిగినాయి.